రీసెంట్‌గా జరిగిన 'అన్‌స్టాపబుల్' ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గురించి మీకు క్లారిటీగానే ఉంటుంది. బాలకృష్ణ గారే ఈ ప్రోగ్రామ్‌నైతే ఇందులో మెయిన్ కంటెస్టెంట్‌గా ఉండి క్వెషన్స్ అయితే అడుగుతారు. డిఫరెంట్ డిఫరెంట్ గెస్ట్‌లని పిలిచి. సో, ఇందులో ఏంటంటే ఒకసారి మొన్న 'అల్లు అర్జున్' గారిని పిలవడం అయితే జరిగింది. పిలిచి ఇందులో ఏంటంటే ఆహ్, ఒక క్వెషన్ అడగడం అయితే జరిగింది సరదాగా. అంటే 'అల్లు అర్జున్' గారు మీరు మనీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారా అని అడగడం అయితే జరిగింది. సో, దానికి గాను 'అల్లు అర్జున్' గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను మనీకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మార్కెట్‌లో నాకు చాక్లెట్ నచ్చింది. ఆ చాక్లెట్ ప్రైస్ రూ. 10 అయితే నేను రూ. 10 ఇచ్చి కొంటా. అంతేగాని నా దగ్గర ఒక 100,00,00,000, 200,00,00,000 ఆస్తి ఉన్నంత మాత్రాన ఆ రూ. 10 దాన్ని రూ. 100 ఎట్టి కొనను. ఓకే. రూ. 1000 ఎట్టి కొనను. అది రూ. 10 దాని వాల్యూ 10 పెడతాను. రూ. 100 ఉంటే రూ. 100 పెట్టి కొంటా. సో, అలా చెప్పడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టి ఏంటంటే చాలామంది దాని కింద కామెంట్స్ ఓకే. ఈ యూట్యూబ్‌లో రిలీజ్ అవుతూ ఉంటాయి కదా! దాని కింద కామెంట్స్‌లో అయితే అవును సార్ మీరు చాలా క్లారిటీగానే ఉన్నారు. మేము మాత్రమే మీరు ఏదైనా మూవీ తీస్తే గనక దాని ప్రైస్ రూ. 100 అయినా రూ. 1000, 2000 ఎట్టి మరీ చూస్తాము అన్నారు. ఆ మాట చాలా నిజమండి. ఓకే. డబ్బున్నోళ్ళందరూ ఎప్పుడూ క్లారిటీగానే ఉంటారు. వాళ్ళు అనవసరంగా వృధా ఖర్చు ఏం చేయరు. అర్థమైందా? ఎందుకు ఏమి చేయను మన మిడిల్ క్లాస్ వోళ్ళే అన్నిట్లికి బలైపోయి ఓవర్ రియాక్ట్ అయ్యి అందరిని హైప్ చేసేది. అర్థమైందా? డబ్బున్నోళ్ళందరూ ఎప్పుడూ క్లారిటీగానే ఉంటారు. సో, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. దేనికి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకండి. దేనికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీ లైఫ్ సాఫీగా ఎళ్ళిద్ది. అర్థమైందా?